హలో అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. చాలా రోజుల తర్వాత మా కజిన్స్ అందరం గ్యాదర్ అయ్యి బయటికి వెళ్ళాము. సో ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా, ఒక వ్లాగ్ కూడా ట్రై చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ అయితే మేమందరం కలిసి మాకు దగ్గరలో చాలా ఫేమస్ టెంపుల్ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. సో అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అందరం బయలుదేరాము. టెంపుల్లో అయితే మొబైల్ అలౌ చేయలేదండి, అందుకని అక్కడ వీడియోస్ ఏం షూట్ చేయలేదు. జస్ట్ బయట ఒక్క ఫోటో అయితే దిగాము. సో ఇక లోపల మాత్రం ఏం వీడియోస్ తీయలేదు. బీచ్ దగ్గరికి అయితే అస్సలు ప్లాన్ చేసుకోలేదు. లాక్డౌన్ తర్వాత అందరం కలిసి ఫస్ట్ టైం బయటకు వచ్చాం కదా, సో ఏదైనా రిలాక్సింగ్గా దగ్గరలో ఎక్కడికైనా ప్లేస్కి వెళ్దాము అని చెప్పి టెంపుల్ నుండి రిటర్న్ అవుతుండగా అనుకున్నాము. సో అప్పటికప్పుడు అనుకుని బీచ్ దగ్గరికి వెళ్ళాము. బీచ్ అయితే పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి సడన్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళాము. మేము వెళ్ళే బీచ్ వచ్చేసి హంసలదేవి బీచ్ అండి. ఇది చాలా ఫేమస్ బీచ్. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్ట్ చేసిన జై జానకి నాయక మూవీలో క్లైమాక్స్కి ముందు వచ్చే ఫైట్ సీన్ అంతా ఇక్కడే షూట్ చేశారండి. వాళ్ళు ఎక్కడ షూట్ చేశారు ఏంటి అనేది నేను బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. బీచ్కి వెళ్ళే రోడ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మొత్తం పొలాలతోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం బీచ్ దగ్గరికి వచ్చే కొద్దికి మనకి చిన్న చిన్న చెరువులు అవి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెష్ ఎయిర్తో చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఆడుకోవడానికి బీచ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పి మేము బీచ్ దగ్గరికి వచ్చాము. మనకి దగ్గరకు వస్తుంటే ఇలా వసతి గృహం ఒకటి ఉంటుంది, దీనిపైన డాల్ఫిన్ బొమ్మలు అవి వేసి ఉంటాయి. సో ఇది వచ్చిందంటే మనం బీచ్ దగ్గరికి వచ్చేసినట్లే. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 to 1 అయిందండి. సో ఎలాగూ లంచ్ టైం అయింది కదా, ఒకేసారి లంచ్ కూడా చేసేసి బీచ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్లీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎప్పుడు చాలా రష్గా ఉంటుందండి. సో ఎలాగో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పేసి మేము ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. కానీ లక్కీగా మాకు దర్శనం అది చాలా త్వరగా అయిపోయింది. సో ఎలాగో ఫుడ్ కూడా ఉంది కదా అని చెప్పేసి మేము చక్కగా ఇక్కడే బీచ్ ఒడ్డున లంచ్ చేసేసాము. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి జనాలు చాలా తక్కువగానే ఉన్నారు. కానీ మేము రిటర్న్ అయ్యే టైంకి ఈవినింగ్ అయింది. సో అప్పుడైతే చాలామంది జనాలు వచ్చేసారు. ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమీ ఉండదండి, మన ఓన్ వెహికల్లోనే మనం రావాల్సి ఉంటుంది. సముద్రం అయితే చాలా చాలా బాగుందండి. పెద్ద పెద్ద అలలు వస్తూ అవి వచ్చేటప్పుడు చేసే శబ్దాలు మనసుకు చాలా హాయిగా అనిపిస్తూ ఉంది. ఈ సముద్రానికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి. కృష్ణానది వచ్చి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. దీన్నే సాగర సంగమం అని కూడా అంటారు. సముద్రంలో కాయిన్స్ వేస్తే చాలా మంచిదంటారు. సో అందుకని చెప్పి మేము కూడా వేసాము. మా బాబుతో కూడా వేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం బయటికి తీసుకొచ్చేసరికి ప్లేస్ అంతా కొత్త కొత్తగా అనిపించి బాబు ఏడ్చేశాడు. కానీ ఫైనల్గా ఎలాగైతేనే బాబుతో కూడా కాయిన్స్ వేయించేసాం. ఈ సాగర సంగమం దగ్గర సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో అయితే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. ఎక్కడెక్కడి నుండో జనాలు వచ్చి మరి ఇక్కడ స్నానం అవి చేస్తూ ఉంటారు. మేమైతే సడన్గా ప్లాన్ చేసుకోకుండా వచ్చాం కాబట్టి స్నానం ఏమీ చేయలేదు. అలలతో ఆడుకుంటూ బీచ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో మీకు వీడియోలో చూడొచ్చు, బీచ్ అంతా ఇలా ఓపెన్గా ఉంటుంది. మనకి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉండవు. ఈ బీచ్లో ఒక ఐస్ క్రీమ్ బండి తప్ప ఇక్కడ స్టాల్స్ అయితే ఏమి ఉండవండి. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మధ్యలో ఇలా చిన్న చిన్న పీతలు కనిపిస్తూ ఉంటాయి. మా అక్క వాళ్ళ పిల్లలైతే వాటి వెనకాల పరిగెడుతూ చాలా బాగా ఆడుకున్నారు. మూవీలో అయితే బీచ్ దగ్గర సీన్లో చెట్లున్నట్టు అలాగే పెద్ద పెద్ద సెట్టింగ్స్తో చూపించారు. కానీ నిజానికి ఇక్కడ అలా ఏం ఉండదండి. చెట్లు కూడా ఏం పెద్దగా ఉండవు బీచ్ దగ్గర. సో జస్ట్ ఇలా ఓపెన్గా ఉంటుందంతా. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2 to 3 hours వరకు టైం స్పెండ్ చేసామండి. అంతసేపు ఉన్న టైం అస్సలు తెలియలేదు, చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అప్పుడే అయిపోయిందా ఇంత టైం అనిపించింది. ఇక రిటర్న్ అయిపోదాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అక్క వాళ్ళ పిల్లలైతే ఇంకొంచెం సేపు ఆడుకుంటాము అని చెప్పేసి బాగా గొడవ చేశారు. కానీ ఇప్పటికే 4 అయిపోయింది. సో ఇక స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 1 year తర్వాత అందరం కలిసి బయటికి వెళ్ళింది ఇప్పుడే. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము.